మిత్రులారా, క్షమించండి. నాకు పాషం యాదగిరి అన్న మెసేజ్ పెట్టారు. పొద్దున సజయ్ కూడా చాలాసార్లు చేసింది. అయితే ఈరోజు చాలా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్. అట్లాగే మా కామ్రేడ్ ఒకతను టేకులపల్లిలో యాక్సిడెంట్ అయ్యి చాలా సీరియస్గా, ఒకప్పుడు కాచనపల్లి ఎన్కౌంటర్లో జరిపిన పరశురాములు అన్న కొడుకు, అమరుడి కొడుకు, అతను పరిస్థితి సీరియస్గా ఉంటే యశోదాకి వెళ్ళి ఇప్పటిదాకా నేను అతనితో ఉండవలసి వచ్చింది. ఆయనకు కావాల్సిన, ఎందుకంటే ఏ రకమైన కవరేజ్ లేకపోతే లక్షలు కడితే తప్ప కార్పొరేట్ హాస్పిటళ్ళు కనీసం పేషెంట్ని తీసుకో. సో ఆ సిచ్యువేషన్లో నిలబడి అతనికి సర్జరీకి చేయించాల్సి వచ్చింది. ఏదేమైనా ఇక్కడ అందుకోవాలని సజాగ్ చేస్తూ ఉన్నారా అంటే ఉన్నారంటే పరిగెత్తుకుని వచ్చాను. యాక్చువల్గా నేను ఖమ్మమే వెళ్ళవలసిన దాన్ని. ఖమ్మం మా రాష్ట్ర కార్యదర్శి మంగ, అట్లాగే ఝాన్సీ, వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు ఖమ్మం. ఘటన జరిగిన 3వ రోజు అనుకుంటా. అట్లాగే తెల్లారి నుంచి మా మధు వీళ్ళంతా ఉన్నారు, మా పార్టీ నాయకులు, మా ప్రజా సంఘాలన్నీ కూడా ఉన్నాయి. ముందుగా ఈ ఘటన చాలా దుర్మార్గమైంది. ఈ రాష్ట్రంలో నాగర్ కర్నూలు ఘటన ఇక్కడ అన్నట్టు ఇప్పుడు నాగర్ కర్నూలు ధర్నా కూడా ఇందిరా పార్క్లో జరుగుతుంది. అది కూడా అటెండ్ అయ్యి ఇటు వచ్చాను నేను. సరే, ఈ ఘటనలో ముఖ్యంగా యూసీసీఆర్ఏఎంఎల్ అంతమంది పేదవాళ్ళకి నివాస హక్కులు కల్పించింది. దాన్ని అభినందిస్తూ, ఇంత ఇవాళ నివాస హక్కులు ముఖ్యంగా పట్టణాల్లో పట్టణ పేదలకి నివాస హక్కులే లేవని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఎక్కడైనా అడపా ప్రభుత్వ భూమిలో, ఇట్లాంటి భూదాన్ భూమిలో, లేకపోతే ఇంకేదైనా దేవాదాయ భూమిలో, లేకపోతే ఏ భూముల్లో అయినా వాళ్ళు ఇళ్ళు వేసుకుని ఉంటే వాళ్ళని నిర్వాసితులను చేసి ఎట్లా ఆ ఇళ్ళని కూల్చేసి వెళ్ళగొట్టి, అవి ప్రభుత్వాలు లేదా రాజకీయ నాయకులు, గూండాలు, బడాబాబులు ఎట్లా చేజెక్కించుకోవాలో ఒక దుర్మార్గంగా సాగుతున్న కుట్ర జరుగుతుంది. వాళ్ళ ఖమ్మం పట్టణాలు కూడా అదే జరిగింది. మొత్తం అందరూ కూడా మాట్లాడుతున్నారు, ఇక్కడ ఎర్రజెండాలు ఏం చేసినాయి, కొన్ని విప్లవ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఖమ్మం మాదే అని విర్రవీగేటువంటి వీళ్ళందరూ కూడా ఈ విషయంలో ఎందుకు ఒక తాటి మీదకి వచ్చి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అనే అంశాలతో కూడా నేను ఏకీభవిస్తూనే, మా పార్టీ ఘటన జరిగిన తెల్లారి నుంచి కూడా ఉంది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా. మా ప్రజా సంఘాలు అన్నీ ఉన్నాయి. మా ప్రగతిశీల మహిళా సంఘం కూడా ఉంది. మా జాతీయ నాయకురాలు ఝాన్సీ గారు కూడా వెళ్ళి వచ్చారు. అయితే ఈ ఘటనలో ఈ డిమాండ్స్ ఏవైతే పెట్టారో ఇవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లే. ఇమీడియట్గా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, ఇమీడియట్గా కూల్చేసిన ఇళ్ళ చోటనే వాళ్ళకి కట్టి ఇవ్వాలి, ఇల్లు కట్టి ఇవ్వాలి, ఆ డెబ్రిస్ తీసేయాలా, ఆ శిథిలాలన్నీ తొలగించాలా, అంటే నివాస యోగ్యంగా ఆ ప్రాంతాన్ని మార్చాలి. ఈ మధ్యకాలంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ కూడా చూశాను ఈ ఘటన అనంతరం. చాలా అహంకారభరితంగా, చాలా పొగరుగా మాట్లాడాడు. అంటే అసలు ఇల్లు ఇచ్చినా మేమే, ఇళ్లకు సంబంధించి ప్రభుత్వాలు మాట్లాడాలి, ఇల్లు ఇచ్చినా పేదవాళ్ళని ఉద్ధరించినా మేం కదా, వీళ్ళంతా ఎవరు అన్నట్లుగా మన నైతికతని ప్రశ్నిస్తూ అక్కడ నివాస హక్కులు కల్పించినటువంటి పేదలకి ఇండ్లు కట్టుకునే అవకాశం కల్పించినటువంటి పార్టీల మీద దుమ్మెత్తు పోశాడు. చాలా నోరు జారుతో ఆయన చాలా అహంకారపూరితంగా మాట్లాడాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏ పార్టీ వేసింది అనేది కాదు, కానీ ఖచ్చితంగా ఒక ఐక్య సంఘటన కూడా అవసరం, ఒక సంఘీభావం. కాబట్టి ఆ ఇల్లు వేసుకున్నటువంటి ఆ పేదలు, నిరుపేదలకి అండగా నిలబడాలి. ఆ నిరుపేదల నివాస హక్కుల పరిరక్షణ కోసం ఒక సాలిడ్గా సంఘీభావ కమిటీని ఏర్పరచవలసిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వం, ఇప్పటికైనా చాలా బ్లేమ్ అయ్యారు కాబట్టి ఆ మాత్రమైనా ప్రెస్ మీట్ పెట్టి, అది కూడా తర్వాత అసలు ఎంత విచిత్రంగా అంటే కూల్చేసినోడే మాట్లాడుతున్నాడు ఇల్లు ఇస్తామని, అది కూడా మార్చి 15 డెడ్లైన్ పెట్టి. కాబట్టి చేయడం ఎందుకు, నువ్వు మార్చి 15కి ఇల్లు ఇవ్వడం ఎందుకు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని చెప్తున్నాడు. అది నమ్మదగింది కాదు. ఖచ్చితంగా నీ 36 ఎకరాల సంగతి ఏంటి, ఆ పక్కన ఉన్న 36 ఎకరాల సంగతి ఏంటి అని మాట్లాడాలి. పువ్వాడ అజయ్ భూమి ఏంటి, ఆయన ఆక్రమణలు ఏంటి, పొంగులేటి ఆక్రమణలు ఏంటి, తుమ్మల నాగేశ్వరరావు ఆక్రమణలు ఏంటి, అవి మాట్లాడినప్పుడే మన పేదల వాటి మీద నిలదీసినప్పుడే ఈ పేదవాళ్ళ ఇళ్ళ జోలికి వాళ్ళు రాకుండా ఉంటారు అనేది కూడా ఒక వాస్తవం. ఇవాళ అక్కడ చాలా, అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇల్లు డబ్బులు తీసుకుని వేశారని రకరకాలుగా మాట్లాడడం. అంటే నివాస హక్కులు పరిరక్షించాలంటే, పేదల ఇళ్ళు అక్కడ ఉండాలి అంటే అవన్నీ ఇప్పుడు మాట్లాడవలసిన సందర్భం కాదు.
వాస్తవాలు అవాస్తవాలు అక్కడ ఏమేమి షికారులు చేస్తున్నాయో, కానీ దాన్ని ఇటు కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు కూడా చర్చించడం అనేది కూడా ఇక్కడ బాధాకరమైన విషయం. దాని మీద కూడా మా పార్టీగా కానీ మా ప్రజా సంఘాలు కానీ మేము విభేదిస్తున్నాం. మా ప్రెస్ మీట్లలో కానీ లేదా కార్యక్రమం తీసుకుంటున్నటువంటి మా ప్రజా సంఘాలన్నీ అది అప్రస్తుతం అని కూడా చెప్పడం అక్కడ ఖమ్మంలో జరిగింది. మేము రాష్ట్ర స్థాయి బహుశా ఇవాళ ఉదయం గోవర్ధన్ చెప్పుంటాడు మధ్యాహ్నం, మేము రాష్ట్ర స్థాయిలో కూడా దీని మీద కార్యక్రమం తీసుకోవాలనుకున్నాం. ఇవాళ ఖమ్మం పట్టణం రేపు ఎన్ని పట్టణాలు ఇక్కడ నిలువరించకపోతే, ఇక్కడ నివాస హక్కులను పరిరక్షించుకోకపోతే అసలు ఎంత బాధాకరం. ఎవరికైనా చూసే వాళ్ళకి కళ్ళు చెదిరిపోతున్నాయి, బాధతో హృదయం వికలమైపోతుంది. వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన. ఒక గూడు కట్టుకోవడానికి ఎంత కూడగట్టుకుంటే ఆ గూడు కట్టుకుంటారు. ఆ గూడు చిదిమేయడం, ఆ గూడు చెదరగొట్టడం చాలా ప్రభుత్వాలకి చాలా సింపుల్. మొత్తం బందోబస్తుతో బలగాలతోటి బుల్డోజర్లతోటి విధ్వంసం చేస్తారు. అంటే యూపీలో లాగా బుల్డోజర్ పాలన రేవంత్ రెడ్డి చేయాలనుకుంటున్నాడా? ఇవాళ ఈ బుల్డోజర్ పాలన భారతదేశంలో అనేక రాష్ట్రాలకి ఎగబాకుతోంది అనడానికి మన ఖమ్మం పట్టణం. కాబట్టి ఇవాళ అక్కడ వాడు ఎంత కష్టపడి ఆ ఇళ్ళు కట్టుకున్నారో మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మేము అనేక జిల్లాల్లో, అనేక గ్రామాల్లో, ఇటువంటి ముఖ్యంగా అనేక పట్టణాల్లో పనిచేసాం. విశాఖలో చాలా చాలా స్లమ్స్ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో వేసుకున్నవి. కనీసం 20 స్లమ్స్ మేము విశాఖపట్నంలో వేసాం. కొన్ని వేల ఇళ్ళు అక్కడ పేదల కోసం నిర్మించడం జరిగింది. పేదలు పోరాడి సాధించుకున్నారు. విశాఖలో కూడా విపరీతమైనటువంటి దౌర్జన్యాలు చేశారు మున్సిపల్ అధికారులు కానీ అనేక మంది. కానీ అన్ని కుట్రలు ఎదిరించాం. మహిళా సంఘంగా మహిళల్ని కూడగట్టి, సంఘటితంగా మహిళలను కూడగట్టడం వల్లనే ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అనేక బస్తీలు, అనేక కాలనీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈవెన్ హైదరాబాద్లో కూడా మేము చాలా చేసాం ఇటువంటివి. బుల్డోజర్లకు అడ్డంగా పడుకున్నాం. మిగతా అక్రమ కట్టడాలు కూల్చి నువ్వు మా దగ్గరికి రావాలి అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని మేము నిలదీస్తేనే మా బస్తీలు ఆగినాయి. నాగారం దగ్గర, బాలాజీ నగర్ ఆ ప్రాంతంలో. కాబట్టి గట్టిగా నిలబడితేనే బుల్డోజర్లకు అడ్డం పడుకోవాలి. బుల్డోజర్లు వచ్చిన రోజే మనం గట్టిగా ఉండాలి. నువ్వు అక్రమ కట్టడాలు కూల్చిరా అని నేను కూడా అక్కడ అడ్డం పడుకున్నా ఆ రోజు. అట్లా అయితేనే ఇవాళ ఎన్నో బస్తీలు మాకు నిలబడ్డాయి. ఖచ్చితంగా ఈ బస్తీలను నిలబెట్టుకోవడానికి అక్కడే ఒక కార్యాచరణ అవసరం అనేది కూడా నేను సంఘీభావంతో సరిపోదు. ఆ బస్తీ నివాసుల తోటి ఆ వెలుగుమట్ల జీవితాల్లో చీకటి నింపుదామని ప్రభుత్వాలు వచ్చినాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మున్సిపల్ మంత్రి, ఎవరు మాట్లాడినా ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి కన్నా ముందు మున్సిపల్ మంత్రి, ఆయన మంత్రిత్వం, అక్కడ మున్సిపల్ మంత్రి ఉండాడు, అక్కడ హోంమంత్రి ఉండాడు. జనం మీద ఇంత దౌర్జన్యం చేస్తే హోంమంత్రికి చెప్పుకుందామంటే అక్కడ హోంమంత్రి ఉండాడు, కలవడు. ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్. అట్లాగే ఇవాళ హైదరాబాద్లో కూడా మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ. మున్సిపల్ మంత్రికి దొరకడు ఆయన. అసలు ముఖ్యమంత్రి ఎవరికి దొరకడు. గతంలో కేసీఆర్ దొరకడని ఈయన కాళ్ళకి బలపాలు కట్టుకుని ఊరేగి చెప్పాడు, ఆ ముఖ్యమంత్రి దొరకడు, ఆ ముఖ్యమంత్రి అంటే. ఇప్పుడు ఈయన ఎక్కడ ఎవరికి దొరుకుతున్నాడు? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికి అందుబాటులో ఉన్నాడు? మొన్న బిజినెస్ డీల్ చేసుకోవడానికి వచ్చినటువంటి కార్పొరేట్ కంపెనీలకు దొరుకుతాడు, మొన్న లొంగిపోయిన మావోయిస్టులకు దొరికిండు. ఇంకెవరికైనా దొరికిండా? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికైనా అసలు అందుబాటులో ఉన్నాడా? మేము సంవత్సర కాలంగా ప్రయత్నం చేస్తున్నాం. మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ చేసి 2 ఏళ్ళుగా కదా, 2 ఏళ్ళుగా మేము ప్రయత్నిస్తున్నాం. కనీసం మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన పాపన పోలేదు. కాబట్టి ఆయననే హోంమంత్రి పెట్టుకుంటాడు, ఆయననే మున్సిపల్ మంత్రి పెట్టుకుంటాడు, ఎవరికి అందుబాటులో ఉండడు. అంటే ఎవరి కోసం పరిపాలన చేస్తున్నారు? వచ్చిన నుంచి కార్పొరేట్ల కంపెనీలు, లేకపోతే భూముల మీద వాళ్ళు పడ్డారు. అనేక రకాల భూ కబ్జాలు, అనేక రకాల భూ బదలాయింపులు, మొత్తంగా భూమి మీద పడి ఏడుస్తున్నటువంటి పాలకులు. భూమి మీద మొత్తంగా కూడా కబ్జాలే కావచ్చు, లేకపోతే అనేక రకాల అన్యాక్రాంతము, లేకపోతే భూ కేటాయింపులు, దఖలాలు కావచ్చు. కానీ ఇవాళ భూమి మీద పేదవాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నారు. భూమిని పేదవాళ్ళకి దూరం చేస్తున్నారు. అసలు సొంత ఇల్లు కల పేదవాళ్ళకి అసలు నెరవేరుతుందా అనే స్థితి ముఖ్యంగా నగరాల్లో కల్పిస్తున్నారు. ఇటువంటి స్థితిలో వెలుగుమట్ల కుటుంబాలకి అండగా నిలబడదాం. ప్రగతిశీల మహిళా సంఘంగా మేము వాళ్ళు చేస్తున్న న్యాయ పోరాటంలో, వాళ్ళ నివాస హక్కుల పోరాటంలో కలిసి ఉంటామని చెప్పి సెలవు.